మీలో ఎంతమందికి తెలుసు ఉయ్యాలలో వేసేటప్పుడు పిల్లల్ని ఇట్లా ఉయ్యాల పైనుంచి కిందకి ఇలా 3 టైమ్స్ తీసుకొని ఉయ్యాల వేయాలని. సో ఇది కనుక మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. నాకైతే మా సైడ్ వెస్ట్ గోదావరి సైడ్ మేము ఇలాగే చేస్తాం అన్నమాట ఉయ్యాల ఫంక్షను. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో మీ సైడ్ ఎలా ఉంటుంది అనేది కమెంట్ చేయండి. సో అందరం నేను కూడా తెలుసుకుంటాను ఎలా ఉంటుంది అనేది. ఉయ్యాల ఫంక్షన్ ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కూడా సింపుల్గా చెప్తున్నాను. ఒక స్టాండ్ ఉంటే చాలు మనకి అండ్ బ్యాక్ డ్రాప్. సో ఈ రెండు మనకి ఏంటంటే ఏ ఫంక్షన్ కానీ యూజ్ అవుతాయి కాబట్టి ఆ రెండు కొనుక్కొని ఉంటే చాలు. అండ్ ఇలా బంతిపూలు ఉంటే చక్కగా మనం సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మధ్యలో ఆ రోజ్ ఫ్లవర్స్ అవి పెట్టుకొని. సో మీరు మా పాప పేరు ఏం పెట్టామంటే యాక్చువల్గా జాతకం ప్రకారం టూ టా మీద పెట్టాలని ఉంది. సో అందుకే మేము మో మీద పెట్టాము. సో ఏం పెట్టుంటాం అనేది గెస్ చేయండి. సో నేను చెప్పేస్తాను అనుకోండి. అమ్మవారి పేరు వచ్చేలాగా పెట్టామన్నమాట. అమ్మవారి పేరు అంటే అన్విత. సో మో ప్లస్ అన్విత మోన్విత అన్నట్టు పెట్టాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. కానీ చాలా కష్టము నేమ్స్ సెలెక్ట్ చేసి పెట్టాలంటే. అమ్మో తర్వాత తిట్టుకుంటారేమో అని భయం కూడా ఉంటుంది. సో మేమైతే చాలా కష్టపడ్డాము నేమ్స్ పెట్టడానికి. సో మీకు ఎట్లా ఉందో డెఫినెట్లీ కమెంట్ చేయండి. లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. చూసి అసలు ఎలా ఉంది ఏంటనేది మీరు కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.